ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది కారణంగానే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. పదవి కోసమో డబ్బుల కోసమో పార్టీ మారలేదన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి తర్వాత నిధుల కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించట్లేదంటూ మండిపడ్డారు. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మరిచిపోలేనన్న ఆయన కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని కామెంట్ చేశారు. నీకేదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారు తమ్ముతో చెప్పిన మా భాస్కర్ తోలేసి నేను పోలే భాస్కర్ తోలేసి మరి సాయంత్రం ఇంటికి వస్తారా ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాండి నేను ఎందుకు రావద్దంట రండి అన్న వచ్చాడు. టక్కన ఫోన్ సీఎంతో కలిపాడు. ఫోన్ మాట్లాడు సీఎం అవుతాడు. ఇప్పుడు ఎందుకన్నా రేపు తర్వాత మాట్లాడదాం లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడు సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి వస్తున్నా అన్నాడు. రండి అన్న వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువా కప్పుకుంటలేడు కప్పుకోవడం ఇవన్నీ హామీ ఇస్తున్నా 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కండువా కప్పుకున్నా. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి ఇప్పుడు మా మీద. ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు. కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, గట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పినా. లేదు పోలేదు ఇయ్యలేదు. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా, ఇవ్వలేదు. వేమ నరేందర్ రెడ్డి గారు బయట పిలిచాడు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేమ నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరొకసారి చర్చాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి తను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టనని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు, నిధుల కేటాయింపు చేయడం లేదు, తన నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందనే అంశాన్ని చాలా సార్లు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. తన నిరసన గళాన్ని ఒక రకంగా తను పార్టీ మారి తప్పు చేశానని చెప్పి అనే అంశాన్ని చాలా రకాలుగా వెలుగక్కేటువంటి ప్రయత్నం చేశారు. మరొకసారి పోచారం శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత పొలిటికల్ గా మరొకసారి ఆసక్తి రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. 6 మాసాల్లో తాను పార్టీ మారిన తర్వాత అభివృద్ధి చేస్తాను, పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆ తర్వాత తన ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు. 100 కోట్లు ఇస్తామన్నారు, 100 కోట్లు కాదు, ఇంతవరకు తన నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు కేటాయించలేదు, కనీసం మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, వీరంతా కూడా ఇచ్చిన మాట నెరవేర్చలేదు, మాట తప్పారు అనే అంశాన్ని మరొకసారి పోచారం శ్రీనివాసరెడ్డి గుర్తు చేయడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కూడా పలుమార్లు కలిసినప్పటికీ కూడా ఇచ్చిన హామీ మాత్రం నెరవేరడం లేదు, తాను పార్టీ మారి తప్పి చేశాను, కొంతమంది వల్ల తన ఇబ్బందులు పడి పార్టీ మారనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం కంటే గతంలో
చేసినటువంటి బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి జరిగిన అభివృద్ధిని మాత్రం ఓ రకంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు. ఆ బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది, ప్రస్తుతం అయితే తన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున మాత్రం నిధులు రావలేదని చెప్పి ప్రస్తావించడం ఒక రకంగా తను పార్టీ మారి తప్పు చేశాననే అంశాన్ని మరొకసారి పోచారం మాటల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశారు. వారంతా కూడా కేవలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్తున్నప్పటికీ వారికి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగడం లేదు, కొంత నిర్లక్ష్యం జరుగుతుందనే మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్ నేతలు మాత్రం చాలా ఓపెన్ గానే ఇప్పటికీ చాలా సార్లు కూడా తన నిరసన గణాన్ని వినిపించడం జరిగింది. ఇంతవరకు తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్తున్నారు. ఇక పార్టీ మారే అంశాన్ని మరోసారి కూడా ప్రస్తావించారు. తను జాతీయ కండువా కప్పుకున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కండువా కప్పుకోలేదు, ఇది చాలా మంది నేతలు కూడా కప్పుకున్నారు. తను పార్టీ అయినప్పటికీ కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసును ఎదుర్కొంటున్నాను, అయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తనకు పెద్దగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని చెప్పి తన అసంతృప్తిని మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తన కార్యకర్తలకు రకంగా తను పార్టీ మార్చాలనుకున్న నిర్ణయాన్ని కొంత తప్పు నిర్ణయంగానే ఆయన మాటల్లో స్పష్టత కనిపిస్తుంది. పార్టీ మారి తప్పు చేశారనే భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను తప్ప తను వేరే రాజకీయ పదవులు మాత్రం ఆశించి పార్టీ మారలేదని చెప్పి పోచారం చెప్పుకొస్తున్నప్పటికీ ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం మరొకసారి పొలిటికల్ ఈటు పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.